హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాను కదా, వాటి మధ్యలో ఒక స్క్రోల్ చేస్తూ ఉండగా ఒక వీడియో తగిలింది అన్నమాట. ఆ వీడియో చూసాక నాకు కాస్త నవ్వు అనిపించేసింది. ఏంటి ఆ వీడియో అంటే, మనకు తెలుసు రీసెంట్ గా తండేల్ మూవీ రిలీజ్ అయింది. అందులో సాయి పల్లవి గారి హైలెస్ సాంగ్ లో ఆమె స్టెప్పులు ఎంత వైరల్ అయిపోయి ఎంత ఫేమ్ వచ్చింది. దానికి సంబంధించిన విపరీతంగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేసి వాళ్ళ వాళ్ళ అకౌంట్లో పెట్టుకోవడం కూడా చూస్తాం. అయితే ఇంతకు ముందు చూసిన ఒక వీడియో వైరల్ అయిందని చెప్పాను కదా, ఆ వీడియోలో ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ సాయి పల్లవి గారి హైలెస్ సాంగ్ లో స్టెప్పులు, నా స్టెప్పులు కాపీ చేసి ఆమె డాన్స్ చేసిందని చెప్పేసి, ఆ కొరియోగ్రఫీ ఆ విధంగా చేశారని చెప్పేసి ఆరోపిస్తూ ఒక వీడియో చేశారు ఆయన. అది విపరీతంగా వైరల్ అయిపోయింది. అయితే కింద కామెంట్ చూసుకుంటే చాలా మంది ఈయన ఎవరో కమెడియన్ లా ఉన్నారు, కామెడీ చేస్తున్నారంటూ కూడా పోస్టులు పెట్టేశారు. అసలు ఎవరు ఈయన, ఎందుకు సాయి పల్లవి గారి స్టెప్పులు నా స్టెప్పులు ఒకటే అని చెప్పేసి చెప్తున్నాడు, నా స్టెప్పుల్ని వాళ్ళు కాపీ చేసి వీళ్ళు వాళ్ళ సినిమాకు వాడుకున్నారని చెప్తున్నారని చెప్పేసి ఒకసారి అనిపించి అతను ఒకసారి పిలుద్దామని చెప్పేసి పిలిచాను. ఆయనే బెంగళూరు బుజ్జి గారు. సో ఒకసారి మనతో పాటు ఉన్నారు. ఆయన బాధ ఏంటి అన్న విషయాలను అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ బెంగళూరు బుజ్జి గారు. హాయ్ అండి, నమస్తే. అండ్ సత్య గారు హాయ్. హలో, దిస్ ఇస్ వైజాగ్ సత్య. ఓకే రైట్. మీ డాన్స్ అది సాయి పల్లవి గారి తండేల్ మూవీలో ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, మీ స్టెప్స్ అని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తారు. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. చాలా చాలా మిలియన్స్ వెళ్తుంది, మిలియన్స్ గా వెళ్తుంది, ఇంకా వెళ్తూ ఉన్నాయి. కాకపోతే నా బాధ ఏంటంటే తండేల్ మూవీలో ఉండే డాన్స్ అంతా నాదే, నేను ఆరోపణ చేస్తుండలేదు. మెయిన్ ఒక స్టెప్ మాత్రం అది నాదే. 2022 లోనే నేను పోస్ట్ చేశాను అనమాట. కొంత వీడియోస్ మీడియాలకు అంతా చెప్పాను, మీడియాల మిత్రులకంతా. సో చెక్ చేశారు, చెక్ చేసి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. సాయి పల్లవి గారి యొక్క డాన్స్ స్టెప్ ని, నా డాన్స్ స్టెప్ ని రెండు హ్యాజెట్ గా స్టెప్ చేసి చేస్తున్నారు. అది నిజమైన దానికోసమే అలా ఫుల్ వెళ్తుంది అన్నమాట. చాలా మిలియన్స్ మంది చూస్తున్నారు. సో ఎక్కడో ఒకసారి బాధ వేస్తుంది. మేమేదో చిన్నగా ఇన్స్టాలో పోస్ట్ చేసుకోండి స్టెప్స్, ఈ మధ్య అంతా అదే వైరల్ అవుతుండేది, మన మీడియా మిత్రులకి అంతా తెలుసు ఎలా అని. సో అది ఇప్పుడు మాకు ఎవరు కానీ అప్రోచ్ కాకుండా మాకు జస్ట్ ఒక థ్యాంక్స్ కూడా చెప్తా ఉండలేదు. చాలా బాధ వేస్తుంది. సో మళ్ళీ నేను బెంగళూరు నుంచి వచ్చానంటే నాకు న్యాయం దొరికే గంట నేను పోరాడేదు. మన వైజాగ్ సత్య నా ఫ్రెండ్, అతను వైజాగ్ లో మొన్న వెళ్ళాడు. మళ్ళీ పిలిపించాను, సత్య గారు ఇలా నాకు చాలా అన్యాయం అవుతుంది, అట్లీస్ట్ సాయి పల్లవి గారు వాళ్ళ టీం అయినను సాయి పల్లవి గారు అయినను వచ్చి అట్లీస్ట్ ఒక థ్యాంక్ చెప్తే చాలు కదా, అంత సెలబ్రిటీస్ ఈగో ఉండకూడదు కదా అని నా ఒక బాధ, ఒక ఫీలింగ్ అండి. చాలా మనసుకు నప్పేస్తుంది. సాయి పల్లవి గారు ఎందుకు థ్యాంక్స్ చెప్తారు, వాళ్ళ టీం ఎందుకు థ్యాంక్స్ చెప్తుంది? ఇది చేసింది వేరే కొరియోగ్రాఫర్, ఆమెకు నేర్పిస్తారు. ఆమె తెలిసి కూడా ఉండదు ఇది మీ స్టెప్స్ అని చెప్పేసి. ఒక కొరియోగ్రాఫర్ నేర్పిస్తారు, ఆమె సినిమాలో. అవునండి, అండి కరెక్ట్. మీరు బాగా అడిగారు క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటంటే, సాయి పల్లవి గారు తెలియకపోయినా ఇప్పుడు తెలిసింది కదా, చూసింటారు, మిలియన్స్ వెళ్తున్నప్పుడు చూస్తుంటారు. సో యాజ్ ఎట్ ఒక డాన్సర్ గా ఆమె కూడా చిన్న చిన్న మెట్లు ఎక్కువ వచ్చింది కదా, సో దాని పరంగానే ఒక థ్యాంక్స్ చెప్పొచ్చు కదా, నా అభిప్రాయం అంతే. నేను మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తప్పుగా వేశారు శేఖర్ మాస్టర్ ఆ పాట కొరియోగ్రాఫ్ అని. సో ఆయన కాదు, ఆ పాట కొరియోగ్రఫీ సాయి పల్లవి గారే. విజయ్ శేఖర్ అనే కొరియోగ్రాఫర్ ఉన్నారు, ఆయన చేస్తారు. శేఖర్ మాస్టర్ కాదు, విజయ్ శేఖర్. శేఖర్ మాస్టర్ అయితే కాదంట, విజయ్ శేఖర్ అనే ఒక కొరియోగ్రాఫర్ చేశారు. మీకు తెలుసా? కాకపోతే అవి మీ స్టెప్స్ అని గ్యారంటీ ఉంది. స్టెప్స్ నో పోలిన స్టెప్స్ ఎంత మంది ఉండవు, సాంగ్స్. మరి నాకైతే ఒక కాల్ వచ్చిందండి. తను పేరు నితిన్, నాకు తెలిసి డీలో కూడా చేశాడు అబ్బాయి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. తను నాకు మార్నింగ్ కాల్ చేసి ఇలాగ సాయి పల్లవి గారు అడగమన్నారు, ఏంటి అబ్బాయి ప్రాబ్లం ఏంటి అని అన్నాడు. అయితే ఇది ఫోన్ లో మాట్లాడుకునేది కాదు, ఒకసారి మేము కలుస్తాం మిమ్మల్ని అని చెప్పు మేడంకి నేను చెప్పాను. అయితే నేను అడిగాను, ఏంటి ఒక ఛానల్ వాళ్ళు వచ్చేసి శేఖర్ మాస్టర్ దీన్ని కొరియోగ్రాఫర్ రాశారు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్, అసలు ఎవరు కొరియోగ్రాఫర్ అంటే కొరియోగ్రాఫర్ ఆమె చేసుకుంది అని అన్నాడు. సాయి పల్లవి ఆ పాటకి కొరియోగ్రాఫరు, మేము అసిస్టెంట్స్ గా చేసాం మా సినిమాకి అని చెప్పాడు. తన పేరు నితిన్. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసాం, చిరంజీవి చాలా సినిమాలకు అసలే కొరియోగ్రాఫర్ గా చేసుకుంటాడు. కొన్ని సినిమాల ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళే కొరియోగ్రఫీ చేసుకుంటారు వాళ్ళకి నచ్చిన స్టెప్స్. ఆ కుర్రోడు అయితే క్లియర్ కట్ గా చెప్పాడు, నితిన్ పేరు. ఈ పాట కొరియోగ్రాఫర్ అయితే మాత్రం సాయి పల్లవి మేడం అని, వేరే ఎవరు కాదని చెప్పాడు ఆయన. కాకపోతే ఆ నితిన్ ఎవరు, అతనికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, అతను నిజంగా సాయి పల్లవి టీం ఉందో లేదన్న ఎవిడెన్స్ ఏమీ లేవు కదా. తనైతే డీలో చేసాడని నాకు తెలుసు, తను నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. తను నాకు చేశాడు, ఈ ఇంటర్వ్యూస్ చూసి ఆయన నాకు కాల్ చేశాడు, నా నెంబర్ ఉంది తనకి. నాకు కాల్ చేసింది కూడా మార్నింగే. ఆయన మేడం గారు అడగమన్నారా అని అన్నాడు. మరి మేడం గారు ఎక్కడ ఉన్నారంటే మేడం గారు బెంగళూరులో ఉన్నాడని కూడా చెప్పాడు. ఓకే,
కాదు అసలు మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఆయన అంటే మీ డాన్స్ చూసి కాపీ చేసుకుని దాన్ని సాయి పల్లవి గారికి నేర్పారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు అబ్సల్యూట్లీ రైట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, నా ఐడిలో వెళ్ళి హాయ్ బుజ్జి రమేష్ అని ఇన్స్టాలో చూడండి. 2020లో నేను అదే యాజ్ ఎ స్టెప్ వేసాను. ఇప్పుడు మన డాన్స్ మాస్టర్స్ అంతా తెలుసు కదా, కొంచెం చూపిస్తే దాన్ని తీసుకుంటే ఇంకొక లెవెల్ లో చేస్తారు. యాజ్ ఎట్ గా ఉంది, యాజ్ ఎట్ గా నేనే చేశాను. ఇప్పుడు ఇంత ముందు వరకు రాలేదు. ఇప్పుడు ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయితే ప్రతి ఒక్క మూవీలో ఒక సాంగ్ లో వెరైటీ స్టెప్స్ పెడతారు. సో నా స్టెప్ పెట్టారని నేను ఒక ఆరోపణ చేస్తూ ఉండాను. అది మనసారా నమ్ముతున్నాను. ఎప్పుడు చెప్తాను డి తండేల్లో మాత్రం ఐలస్ లో ఉండే సాంగ్ మాత్రం తప్పకుండా ఆ సాంగ్ నాదే, అది కాపీ చేశారని నేను మనసారా చెప్తున్నాను. నాకు ఇప్పుడు నేనేమి డబ్బులకి ఫేమ్ కి ఆశిస్తుండలేదు. నేను ఎందుకంటే నేను 2017లోనే జబర్దస్త్ చేశాను. డీలో ఒక సాంగ్ శశి మాస్టర్ దగ్గర ఒక సాంగ్ చేశాను, దర్శిని రాహుల్ టీమ్ లో చేశాను. అప్పుడు ఖాళీ వేషం వేసాను. అప్పుడు మేడం రోజా గారు, శేఖర్ మాస్టర్ గారు అప్పుడు జడ్జెస్ గా వచ్చారు. అదంతా నా దగ్గర ఉంది. నా ఫేస్బుక్ లో కూడా నా ఐడిలో నేను పెట్టాను వీడియోస్ అంతా. సో అప్పుడు అది అలా వెళ్తుంది, ఇంకా వాళ్ళది మనలో పెట్టినప్పుడు అలా వెళ్తుంది, చూసి పెట్టిండొచ్చు. సో అది నా ఆరోపణ అంతే. ఇప్పుడు మీరు డిస్క్లైమర్ ఏమైనా చేస్తారా? నా స్టెప్స్ దీని మీద నాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ స్టెప్స్ ని కాపీ కొట్టడానికి వీల్లేదు అని చెప్పేసి ఏమైనా పెట్టుకున్నారా? నేను పెట్టుకపోయినా ఒక కానూన్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు సినిమా అసోసియేషన్ లో ఏం చెప్తారంటే కాపీ రిటర్న్ కేసులు అన్ని ఉంటాయి. సో వేరే దాంట్లో ఏదైనా కానీ చూసి పెట్టకూడదు అనేది వాళ్ళది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సినిమా యాక్టర్స్ ఎవరైనా కానీ యాక్టర్స్ కి అది ఉండే ఉంటుంది. సో వాళ్ళని మేము అప్రోచ్ అవుతాము, డాన్స్ కొరియోగ్రఫీని అంతా అప్రోచ్ అయ్యి వాళ్ళు మాకు అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ అన్న చెప్పకపోతే నేను వేరే లెవెల్ గా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తానని నేను మనసారా చెప్తున్నాను. ఇదంతా నేను వదిలేదే లేదు. ఎందుకంటే నాకు ఖుషి అవుతుంది, ఒక పక్క నా స్టెప్ ఇంత బాగా అయింది, పెద్ద హైలైట్ అయింది అని. ఇంకొకటి నేను ఓపెన్ గా చెప్తాను, నా స్టెప్ పెట్టిండే దానికి ఈ ఒక సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు మూవీ కంటే ఈ ఒక ప్రమోషన్ కంటే నా వైరల్ అయితే ఉండేది పెద్ద ప్రమోషన్ అయింది. అది బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తాను. ఎవరికి? మన సాయి పల్లవి గారికి, నాగ చైతన్య గారికి థ్యాంక్స్ చెప్తాను. కాకపోతే వాళ్ళు అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ చెప్తే చాలు, హ్యాపీగా ఖుషి పడతాం. ఇంక వేరే ఏమీ ఎక్స్పెక్టేషన్ లేదండి. ఓకే, ఆ వీడియో చూసాక మీ మాట్లాడిన తర్వాత ఫస్ట్ నాకేమనిపించింది అని అంటే, ఓకే ఆ సాంగ్ ఫేమస్ అయింది, ఆ సాంగ్ లో ఉన్న సాయి పల్లవి గారి స్టెప్స్ బాగా ఫేమస్ అయిపోయాయి, ఇవి నావి అని చెప్పుకుంటే నాకు ఫేమ్ వస్తుంది అన్న ఒక అభిప్రాయంతో, ఒక ఫేమ్ కావాలన్న ఒక ఒపీనియన్ తో ఈ విధంగా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాను. 2022లో ఇప్పుడు 2025 లో వచ్చింది మూవీ. మీరు దానికి దీనికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ చూస్తే నేను అప్పుడే చేశాను కదండి. అది లేక ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట రియల్, అది చూసి ఫేమ్ అవుదాము అనేది రైట్ ఉంటుండే. కాకపోతే నేను 2022లోనే చేశాను. సేమ్ కౌంట్ ఇప్పుడు కూడా నేను షోలో కూడా వేసి చూపిస్తాను నా స్టెప్ ని. క్లైమాక్స్ లో వేపిస్తాను. ఓకే తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు నేను వేరేలాగా ఏది ఎక్స్పెక్ట్ చేస్తుండలేదండి. అట్లీస్ట్ ఒక థ్యాంక్స్, ఒక సెలబ్రిటీలు అంటే మా లాంటి వాళ్ళకి ఒక అభిమానం ఉంటుంది, ప్రజలకంతా అభిమానం. వాళ్ళు చేసే ఫిలం చూసి ఎంతో రిలాక్స్ గా ఉంటారు, ఎంతో హ్యాపీనెస్ గా ఉంటారు. అలాంటి వ్యక్తిలో ఒక్క వ్యక్తి ఇంత లాంగ్ వచ్చి ఇలా పస్తులుండి ఇలా బాధపడుతున్నాడు అంటే వేరే ఫేమ్ కాదండి. నా స్టెప్ ఉంది, దానికోసమే నేను అడగడానికి రెడీగా వచ్చాను. ఇప్పుడు ఇంత ప్రజల్లో నేను ఓపెన్ గా చెప్పాను, హాయ్ బుజ్జి రమేష్ అని ఐడి కొట్టండి, 2022లో ఉంది నా స్టెప్ ఇది, ఈ స్టెప్ చూడండి అన్నాను. ఎందుకంటే నిజాయితీగా ఉన్నాను. సో అది నా ఇది. నేను ఇప్పుడు వాళ్ళు రాకపోతే నేను ఇది పెద్ద ఎత్తున నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చెప్పండి, ఆయన జరిగిన అన్యాయం ఏంటి? ఒక స్టెప్ ఏదో అంటే ఆయనది కాపీ కొట్టిలు చేస్తారన్న దానికైతే గ్యారెంటీ అయితే లేదు, కానీ ఏదో ఉండొచ్చు కదా మామూలుగా. మీరు చెప్పండి ఒక నిమిషం, పర్సన్ గా. ఒక నిమిషం, నాది ఒక క్వశ్చన్. లేదు అని మీరు ఎలా చెప్తారు? ఉంది కదా నాది 2022లో తెలుసుకోండి. ఒక స్టెప్ యాజ్ ఎట్ ఉంది కదా, అది ఆ స్టెప్ ఈ స్టెప్ మ్యాచ్ చేయండి. మరి 2022లో మీరు చేసిన స్టెప్ ని అప్పుడే వాళ్ళు కాపీ కొట్టుండాలి కదా. ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళకి స్టెప్ వచ్చింది, సరి అయిన ఒక స్టెప్స్ వాళ్ళకి కుదిరే చేశారనుకోవచ్చు కదా. బిఫోర్ ఎన్నో చరిత్రల్లో నడిచిపోయింది ఒకడని ఇప్పుడు యూట్యూబ్ లో అది నెట్వర్క్ డెవలప్ అయినండేది ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. అది ఎప్పుడైనా తీసుకొని చేయాలనుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఇప్పుడు కొత్తగా పెట్టొచ్చండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, టెక్నాలజీ మీద పెట్టొచ్చు. మనము అలా చెప్పకూడదు మీది కాదు అది కాదు అని. యాజ్ ఎ స్టెప్ ఉంది కదా, యాజ్ ఎ స్టెప్ లేకపోయింటే నేను ఇంత దూరం వచ్చి ఇలా కూర్చొని అంత లేదు కదా. సత్య గారు మీరు చెప్పండి, నిజంగా ఆయనకు అన్యాయం జరిగింది అనుకుంటారా మీ ఇష్యూలో? ఆయన స్టెప్స్ కాపీ కొట్టారు అంటున్నారు. సో అది ఒకసారి కంపేర్ చేసి చూడాలి మీరు కూడా, జర్నలిస్టులు కూడా. అలాగే నాకు మార్నింగ్ నితిన్ నుండి కాల్ వచ్చింది. సో ఇప్పుడు నితిన్ ఫోన్ చేయొచ్చా? మేడం గారు ఇట్లా అడగమన్నారు అన్నాడు. మరి
ఒకసారి ఫోన్ చేయొచ్చా? కానీ నితిన్ అనే వ్యక్తి అసలు టీమ్ లో ఉన్నాడో లేదో టీమ్ అంటే ఆమెకు అసిస్టెంట్ అంట అబ్బాయి. ఆయన సాయి పల్లవి చెప్పుకుంటే గారికి సరిపోదు assistant కదా, ఆయన చెప్పుకుంటే సరిపోదు కదా. అసలు వాళ్ళు రియాక్ట్ అవ్వరా లేదా అనేది, రియాక్ట్ అయ్యారా లేదన్నది మీరు కూడా మీడియా వాళ్ళు కూడా తెలుసుకోవాలి సరే కదా. ఒకసారి చేయండి, కాల్ చేయండి. ఒకసారి నా ఫోన్ ఇయ్యి. చూడండి, ఇంకా ఒకసారి చెప్తాను. నేను వేరే ఏది ఆశించి వస్తుండలేదండి. అర్థమైనా మేడం గారు ఒకసారి వచ్చి థ్యాంక్ చెప్పి నాకు ఒక థ్యాంక్ చెప్పారంటే చాలు, ఇంక వేరే ఏమీ వద్దు. నేను ఏమిటికి ఆశిస్తుండలేదు. ఇంత మిలియన్స్ చూస్తున్నారు ప్రజలు, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చూస్తాను. మేడం గారు వచ్చి థ్యాంక్ చెప్తే చాలు. ఇప్పుడు తండేల్ మూవీలు అంతా యాజ్ ఇట్ స్టోరీని అలా తీసుకొని వెళ్ళారు. ఆ స్టోరీలో చూడండి ఎంత ఎక్కడ ఢిల్లీ వరకు వెళ్ళారు అన్యాయం అయింది అని. ఇప్పుడు మాకు కూడా ఇలా చేయకపోతే పెద్ద ఎత్తున నాకు నొప్పి అవుతుంది. సో నాకు చాలా బాధ అవుతుంది, ఫీలింగ్ అవుతుంది. నేను వేరేలాగా వెళ్తే అప్పుడు మన మేడం గారికి కెరియర్ వేస్ట్ అవుతుంది కదా. కొంచెం యోచించండి. చిన్నగా పోయేది పెద్దగా తీసుకోకూడదు అనేది నా అభిప్రాయం. ఇప్పటికీ నాకు సాయి పల్లవి మేడం మీద చాలా అభిప్రాయం, చాలా నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. కాకపోతే ఆ ఒక స్టెప్ ఉండేదానికి ఆ స్టెప్ కి ఈ స్టెప్ కి సో నాదే అని నేను చెప్తున్నానండి. వేరే ఆరోపం ఏం లేదండి. మీరు మీ వీడియో కింద కామెంట్లు చూసుకున్నారా? చూసుకున్నాను, చాలా బాధేస్తుంది. నవ్వుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, అదంతే, అదే ప్రపంచమే అంతే. ఎవరు నమ్మట్లేదు కదా, ఎవరు నమ్మరు. ఎందుకంటే రియల్ యాజ్ ఇట్ మనం చేసాం కదా, నమ్మరు. అదే పెద్దవాళ్ళు చేస్తే నమ్ముతారు. ఆ స్టెప్ కి ఈ స్టెప్ మ్యాచింగ్ చేసి ఉంది కదండి. ఇప్పుడు షర్ట్ పోలిన షర్ట్ ఇంకో షాప్ లో కూడా కాపీ అలా ఉంటాయి. అంతకు మాత్రం నువ్వు నా బ్రాండ్ కాపీ చేస్తావని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. టెక్నాలజీ పెరిగింది, అలా ఉన్నింటి ఎవరైనా ముందుకొచ్చి ఇలా చెప్తుంటారు. మాలాగా ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కటి అలా వేసారంటే అలా ఇంటర్నెట్ లెక్క వచ్చేస్తుంది. సో నేను 2022 లోనే వేసాను. కొన్ని కారణాలు వాళ్ళు ఎదుగుతారు, చూస్తారు, అలా వచ్చేస్తుంది. అది తీసుకొని పెట్టేస్తారు, ఎవరు రారులే అని. ఇప్పుడు వచ్చాం కదా మనం, ఇంక ముందు వచ్చే కొరియోగ్రఫీలకి కొంచెం భయం వేస్తుంది. ఓ మన ఇలా అయింది, ఇంకా మనము వేరేలాగా చూడాలి అని రైట్ అలా చేస్తారని నా ఒక అభిప్రాయం. ఓకే, అది మీ స్టెప్ అనుకుందాం కొద్దిసేపు. క్లెయిమ్ చేసుకోండి ఇలా యూట్యూబ్ ఛానల్లోనే అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇది నా స్టెప్ చేశారు, వాళ్ళు నా పర్మిషన్ తీసుకుని జస్ట్ ఒక క్లెయిమ్ చేసేసుకొని వదిలేయండి. దానికోసం సాయి పల్లవి దిగొచ్చి సారీ చెప్పాలి అంటే ఎలా? సారీ అని కాదండి, అప్రోచ్ థ్యాంక్స్ సారీ చెప్పేలాగా నేను ఎక్స్పెక్ట్ చేయను వాళ్ళు. ఎందుకంటే నేను వాళ్ళ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సాయి పల్లవి గారి, కన్నడిగా అయ్యి నేను పెద్ద ఫ్యాన్ వాళ్ళకి. మొన్న నేను ఇది ముఖేందన్ మూవీ చూసాను సాయి పల్లవి గారిది. దాంట్లో అయితే వాళ్ళు చేసిన యాక్టింగ్ అది నేను అలా పాత్రంలో ఒదిగిపోయాను, అలా ఏడ్చాను. అలాంటి వాళ్ళు సారీ చెప్పించుకునే అంత మురుకుని నేను కాదండి. ఒక థ్యాంక్స్, ఒక రెస్పాండ్ అంతే. అది ఇంకా వాళ్ళ స్థాయి ఇంకా పెరుగుతుంది కదండి. ఇప్పుడు ప్రజల్లో చూడండి, ఇలాంటి వ్యక్తి ఇలా అడిగాడు, ఇలా ఉంది అన్నాడు, అది నిజమో కాదో యాజ్ ఇట్ ఉంది అనేసి వాళ్ళు రెస్పాండ్ అయితే ఇంకా వాళ్ళ స్థాయి ఇంకా పెరుగుతుంది కదండి. ఇప్పుడు మిలియన్ చూసారు, ఇప్పుడు రెస్పాండ్ కాకపోతే వాళ్ళ కెరియర్ లో ఒక చిన్న మార్క్ అనేది ఉండిపోతుంది. నాకే ఉండిపోతుంది, వాళ్ళకే ఉండిపోతుంది కదండి. మీరు చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్. హలో, హాయ్ అండి. నమస్తే గురువు గారు. ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు మన సాయి ఆయన ఎవరో కనుక్కో ఫస్ట్. హలో, మీరు ఎవరు మాట్లాడుతున్నారు? నేను సాయి పల్లవి అశికర్ మాట్లాడుతున్నాను. అవునా, ఏం మీ పేరు ఏమండి? నా పేరు నితిన్. నితిన్, ఓకే చెప్పండి. నాకు ఈ ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తండేల్ మూవీలో అన్ని యాజ్ ఇట్ స్టోరీలనే తీసుకొని పోరాటం అంతా తీసుకొని మంచి మూవీ తీశారు. సో రైట్ ఉంది, వాళ్ళంతా అప్రోచ్ అయ్యి వాళ్ళు ఇచ్చేసారు. కాకపోతే ఆ టైంలో నేను బయట ఉన్నాను. సో నా స్టెప్ నా ఇన్స్టాలో పోస్ట్ చేసుకోండి 2022లో. సో ఆ స్టెప్ ఈ స్టెప్ యాజ్ ఇట్ ఉంది కదా. సో నేను వచ్చాను, ఇలా నా స్టెప్ ఇది ఉంది అని నేను అడుగుతున్నాను, ఇంతే అండి. దానికి వేరే కామెంట్స్ ఏమేమో పెడుతున్నారు, అది వాళ్ళ ఇష్టం, పెట్టుకోవచ్చు. కాకపోతే నిజాయితీగా ఇన్స్టాలో ఉండే స్టెప్ నాదే అని నేను అడుగుతున్నాను. ఇన్స్టాలో మీరు చేశారు కాదని, అదే స్టెప్ మరి మనకి మొక్కల సాంగ్ లో ఉంది కదా. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. మన మేడం గారు తీసుకోండి స్టెప్, నేను తీసుకోండి స్టెప్ యాజ్ ఇట్ ఉంది. మొక్కల ఆంధ్రాలో ఉండే స్టెప్ వేరే ఉందండి. బుజ్జి అంటారు, బెంగళూరు బుజ్జి అంటారు. బెంగళూరు బుజ్జి అంటారు కదా. ఏంటంటే ఒకసారి మేడం గారు వేసిన స్టెప్ మీది ఒకసారి కంపోజ్ చేసి చూడండి. అవును, ఒకసారి చూడండి, అంటే దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి. అంటే ఇది మా మాట కాదు, ఎందుకంటే మేము అసిస్టెంట్ గా మేము చేసాం మేడం గారికి. అవును, ఆ సాంగే కాదు, నెక్స్ట్ దేవుడి సాంగ్ కూడా మేమే చేసాం. అవునండి, అదంతా ఓకే, బాగుంది. నా స్టెప్ ఇది హ్యాంకల్ చేసుకునే స్టెప్ యాజ్ ఇట్ గా ఉందండి 2022లో. ఒక నిమిషం. ఆ తర్వాత నితిన్ చెప్పండి. ఇప్పుడు ఈ పాట హైలైట్స్ అనే పాటకి కొరియోగ్రాఫర్ వచ్చి విజయ్ శేఖర్, సాయి పల్లవి గారు కాదు అంటున్నారు. ఎవరు కొరియోగ్రాఫర్ దానికి? నాకు అర్థం కాలే. ఇప్పుడు ఈ హైలైట్స్ అనే సాంగ్ కి కొరియోగ్రాఫర్ విజయ్ శేఖర్ గారు,
సాయి పల్లవ్ గారు కాదు అని అంటున్నారు కొంతమంది. ఎవరు ఇంతకీ మెయిన్ కొరియోగ్రాఫర్ దీనికి? శేఖర్ మాస్టరా? విజయ్ శేఖర్. లేదు లేదు, అతను కాదు. మేడం అయినా కొరియోగ్రాఫరు? మేడం కొరియోగ్రాఫర్ మేము అసిస్టెంట్ గా చేశాను. నేను ఆల్రెడీ డీలో చేసి ఉన్నాను కదా. అవును, ఇప్పుడు ఇతను కూడా డీలో చేశాడు. నేను డీలో చేసినప్పుడు శశి మాస్టర్, దర్శిని అండ్ రాహుల్ దాంట్లో ఆ రోజు శశి ఇది డీలో అమ్మవారి వేషం వేసాను అనమాట. రోజా మేమ్ గారు మళ్ళా మన శేఖర్ మాస్టర్ వచ్చారు ఆ రోజు. సో నేను కూడా చేశాను అప్పుడు. అది నా దగ్గర అంతా ఉంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, నాకు చాలా బాధ వేసింది. మంచి హిట్ అయింది, ఇంకా హిట్ కొట్టిన మేడం గారు అట్లీస్ట్ నాకు ఒక థ్యాంక్స్ అయినా చెప్పొచ్చు కదా అనేది. నితిన్, ఈ అబ్బాయి ఏం డిమాండ్ చేయడం లేదు నితిన్. ఈయన ఏమంటున్నాడంటే ఒకసారి మేడం గారిని కల్పిస్తే ఒక చిన్న థ్యాంక్స్ చెప్పిస్తే సరిపోతుంది అంటున్నాడు ఆయన. ఏమైనా కల్పిస్తావా మీ మేడంతో? ఏమైనా కల్పిస్తావా? ఏమైనా అవకాశం ఉందా? మేడం గారికి కల్పించను, కానీ నేను ఇలాగ వీడియో అయితే తీసి చెప్పగలను. ఆ వీడియో అతనికి పోస్ట్ చేసుకోమని చెప్పండి. ఓకే, షూర్. ఏ వీడియో? మేడం గారు ఇలాగా చెప్తారు, ఇలా ధన్యవాదాలు మామూలు చెప్పేస్తాంలేండి. ఓకే, అలాగే చాలు. సత్య గారు సరే, అలాగనే పర్లేదు, ఆయన సాటిస్ఫై అవుతాడు, ఇంకేం కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సత్య గారు, అది మేడం గారు ఏంటంటున్నారంటే, ఎందుకు మనము అలాగా వేరే వాళ్ళది కాఫీ చేయనప్పుడు ఎందుకు అలా చెప్పాలి అని అంటున్నారు. అది ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం కదా. అది కాపీ వెనక పైన అది ఇది సేమ్ ఒకేలాగా ఉంది కదండి. ఇప్పుడు నాది క్వశ్చన్ పాయింటే కదండి. ఒకేలాగా ఉండంత మాత్రాన కాపీ కాదు. మేడం గారికి ఒకసారి చెప్పి చూడు నితిన్, నువ్వు అసిస్టెంట్ కదా మేడం గారికి. నేను చెప్తాను ఒక్కసారి వీడియో కూడా ఆమె నుంచి మాకేం అవసరం లేదు. జస్ట్ మేము కలుస్తాం అంతే, ఒక బొకే పట్టుకుని వస్తాము. ఓకే, అలాగే జస్ట్ ఒక మీటప్ పెట్టి అంతే చాలు. ఎందుకంటే ఈ అబ్బాయి బాధపడుతున్నాడు దానికోసం అనమాట. అట్లీస్ట్ ఒక ఫ్యాన్ గా అయినా మీ వీడియోలో ఏమి ఆమె పెద్ద స్టార్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆమె మహాభారతం రామాయణమో తెలియదు కానీ సినిమాలో సీత క్యారెక్టర్ కూడా వేస్తున్నారట కదా రామాయణంలో. సో మేమేమి అంత పెద్దవాళ్ళ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఒకసారి మీటప్ అయ్యేటట్టు చూస్తే చాలు అంతే, ఇంకేముంది. ఓకే ఓకే. ఒకసారి సత్య గారు, నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ లో ఒకసారి అతని వీడియో పెడతారా కొంచెం? పెడతా ఇక మాట్లాడండి, పంపిస్తారు. ఒకసారి కల్పించండి మేడం గారికి, ఒక బొకే ఇచ్చి థ్యాంక్స్ అని మేమే థ్యాంక్స్ చెప్పి వస్తాం. ఓకేనా? తప్పకుండా ఇదైనా చేయండి. ఆమె మేడం చాలా మంచి వ్యక్తులు, అలాంటి వాళ్ళ ಬಗ್ಗೆ మేము బ్యాడ్ గా చెప్తుండలేదు. సో యాజ్ ఎట్ ఉంది సాంగ్, అది ఇది ఉంది అని చెప్తున్నాం అంతే మేము. ఓకేనా? మేము వేరే ఏం దానికి ఇచ్చేస్తాం లేదు. ఈ స్టెప్ చెప్పాలంటే మేడం గారు ప్రెజెంట్ కేరళలో ఉన్నారు. నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే హైదరాబాద్ లో ఉన్నాను. కేరళ నుంచి ఇంకో 3 days పడుతుంది మేడం గారు వచ్చేసరికి. మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, నేను మీకు మేడం గారి దగ్గర తీసుకెళ్లి ఇలా జస్ట్ నార్మల్ గా ఇలా మాట్లాడిపిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. అది ఒక చేశారంటే చాలా. చూడండి, నేను మీడియాలో మాట్లాడుతున్నాను, అట్లీస్ట్ నాకు ఎంత మాత్రమే హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఇప్పుడు యాజ్ ఎట్ స్టోరీలో ఎన్నో నడిచాయి, వాళ్ళకంత హ్యాపీనెస్ దొరికింది. ఇది కూడాను మన మూవీకి ప్లస్ పాయింట్ అనుకుందాము. చాలా పెద్ద న్యూస్ అయింది. థ్యాంక్స్ చెప్తే ఇంకంత మేడం కి ఇంకా మంచి వాల్యూ ఉంటుంది నా అభిప్రాయం అంతే. అవును, అంటే ఇప్పుడు ఏం లేదు, మనకి మేము చేపలమే, మాది తెలుసు. నేను సత్య గారికి నేను తెలుసు. అవునండి, ఇప్పుడు మేము ఎన్నో 100 కిలోమీటర్లు దాటుకోవచ్చు. నితిన్ నేను చెప్పే పాయింట్ ఒకటి విన్ నితిన్. చెప్పండి. నువ్వు కూడా కొరియోగ్రాఫర్ కదా, ఏమీ లేదు. ఆయన వచ్చి ఏంటంటే మేడం థ్యాంక్స్ అని చెప్తాడు అంతే మేడం కి. ఎందుకంటే నా స్టెప్ లాగే ఉంది, నా స్టెప్ అని కూడా అండు, నా స్టెప్ లాగే ఉంది. థ్యాంక్ యూ అని ఒక బొకే ఇస్తాడు అంతే. మేడం తో మాకు ఏం వీడియోస్ కూడా అవసరంలా. అంత పెద్ద ఆవిడ మేము ఏమనం, ఎందుకంటే ఆమెకి మేమంతా కూడా ఫ్యాన్స్. ఓకేనా? ఒక ఫ్యాన్ మీట్ లాగా పెట్టించు, ఆ అబ్బాయి సాటిస్ఫాక్షన్ కోసం అంతే. అది అంతకుమించి ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడు శేఖర్ గారు చేశారని ఎవరు చెప్పారు కొరియోగ్రఫీ? ఒక జర్నలిస్ట్ మాకు చెప్పారు, ఆయన రెడ్ టీవీలో చేస్తారు, ఆదిత్య అని. అది వీడియో యూట్యూబ్ లో చెక్ చేస్తే వచ్చిందంట అక్కడ. లేదు లేదు, అంటే యాక్చువల్లీ మేము విజయ్ మాస్టర్ ఉన్నారు కదా, విజయ్ మాస్టర్ దగ్గర చిన్న అంటే హెల్ప్ తీసుకున్నాం జస్ట్ అంతే. చాలా కష్టపడ్డాం. మేడం గారే కొరియోగ్రాఫర్ నేను కూడా విన్నాను. మొదటి నుంచి నేను అదే ఆర్గ్యూ చేస్తున్నాను, సాయి పల్లవ్ గారే కొరియోగ్రఫీ. ఎందుకంటే పాత సినిమాలు చాలా చూసుకుంటే చిరంజీవి గారు చాలా సినిమాలకు కొరియోగ్రఫీ చేసుకున్నారు ఆయనే. అవును, ఈ ఆర్టిస్టులు కొరియోగ్రఫీ చేయకూడదని ఏమి లేదు. అంతవరకు కె రాఘవేంద్రరావు గారు కూడా చేశారు కొరియోగ్రఫీ పెళ్లి సందడి మూవీకి. సో కొరియోగ్రాఫర్సే కొరియోగ్రఫీ చేయాలని లేదు, ఆర్టిస్టులు ఎవరైనా చేయొచ్చు, డైరెక్టర్ కూడా చేయొచ్చు. ఎనీవే థ్యాంక్ యూ రా. మేమైతే ఆమెకి ఫ్యాన్స్.
మేడం కి అట్లా చెప్పి ఒక్కసారి జస్ట్ మీటప్ అంతే. సత్య గారు ఒకసారి మేడం గారితో నేను మాట్లాడతాను కాల్ చేసి. ఓకే. ఒక మేడం గారు ఒకవేళ కుదరదు అని అన్నారు అనుకో, అట్లీస్ట్ నార్మల్ గా కాల్ చేసేనా ఒకసారి ఒక థ్యాంక్స్ చెప్పేయండి, ఆ రికార్డ్ నేను వాళ్ళకి పెడతానని చెప్తాను. ఓకే, థాంక్యూ. అలాగే చేయండి. ఏదో ఒకటి చెప్పి ఆ అబ్బాయి సాటిస్ఫాక్షన్ కోసం అంతే. మేము వీఆర్ నాట్ అగైనెస్ట్ ఒకసారి సాయి పల్లవి గారు. ఒకసారి నేను నా గురించి ఒకసారి మేడం చెప్పండి, చాలా బిగ్ ఫ్యాన్ అని చెప్పండి, దయచేసి ఒకసారి రెస్పాండ్ అవ్వమనండి. మేము అట్లీస్ట్ ఒక బొక్కేనా ఇచ్చేసి మేడం కలుసుకొని వస్తాం, ఓకేనా? ప్లీజ్ మా కోసం, ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నారు? మేము ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాము. హైదరాబాద్ లో రేపు హైటెక్ సిటీలో షూట్ ఉంది, వస్తారా? విశ్వక్సేన్ మూవీది. సరే సరే. ఎందుకు, దేనికి? అలాగ వచ్చారనుకో, కలిసినట్టు కూడా ఉంటది కదా. అదే మీరు కనుక్కోండి, ఇలా వస్తాము మేడం రమ్మంటే తప్పకుండా వస్తాం రేపు, ఓకేనా? దయచేసి ఇలా రిక్వెస్ట్ చేశారు అని కూడా చెప్పండి, నేను లైవ్ లోనే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా మేడం కి మాతో మీట్ చేస్తే ఇంకంత వైరల్ అవుతుంది మన కర్ణాటక. అన్ని చూడండి, వాళ్ళు అంత పెద్ద వ్యక్తులని అది ఉందో లేదో, ఆ యాజెట్ ఉందో లేదో అని ఒక థ్యాంక్స్ అన్న చెప్పారు అనే ఒక కృతజ్ఞతనే ఉంటుంది, ఓకేనా? సత్యకి చెప్పండి. ఓకే, కరెక్టే. అలాంటి వ్యక్తి ఇంత పోరాటంలో అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పండి. ఆమె చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప నర్తకి. మాకు తెలుసు, మన దక్షిణ భారతదేశం గర్వించదగ్గ నర్తకి అని. నేను ఒకసారి ఎల్విజి లక్ష్మి గారిని కలిశాను. నేను సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కలుస్తాను, తెలుసు కదా. ఎల్విజి లక్ష్మి గారు అంటే ఇంకా ఇండియాలో ఉన్న క్లాసికల్ డాన్సర్ అందరూ దగ్గర పోగేస్తే ఆమె ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది, ఎల్విజి లక్ష్మి. ఆమెకు నేను అడిగాను, అమ్మగారు మీరు ఇలా ఇప్పుడు ఈ డాన్సర్ సినిమాలు చూస్తుంటారంటే, నాకు సాయి పల్లవి అంటే ఇష్టం అనింది ఆమె. అప్పుడే నాకు అర్థమైంది అనమాట ద గ్రేట్నెస్ ఆఫ్ సాయి పల్లవి గారు. వీఆర్ నాట్ అగైనెస్ట్ సాయి పల్లవి గారు, జస్ట్ ఆయన ఈగో సాటిస్ఫై అవ్వడానికి ఒకసారి మీటప్ కి ట్రై చేయండి, ఓకేనా? ఎల్విజి లక్ష్మి లాంటి వాళ్ళే అన్నారు సాయి పల్లవి డాన్సులు సూపర్ గా ఉన్నాయని. ఎల్విజి లక్ష్మి అంటే మాటలు కాదు, ఒకసారి మీ మేడం గారిని అడుగు, చెప్తారా? అమెరికాలో ఉంటారు ఎల్విజి లక్ష్మి గారు. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసా? నేను అలా కాదు, నీ వాట్సాప్ లో నీకు పెడతాలే, ఓకేనా? ఒకసారి నా దానికి ఆ వీడియో పెట్టండి, లింక్ పెట్టండి. అలా పంపిస్తా, వీడియో పంపిస్తారా? థ్యాంక్ యూ. నువ్వు మేడం గారు అసిస్టెంట్ కాబట్టి ఒకసారి ట్రై చేయి, ఓకేనా? ట్రై చేసి అవుతుంది మాక్సిమం. అతను థ్యాంక్స్ కదా, అంతే కదా. ఇంకా లేదు, మా పొజిషన్ లో మేము తక్కువ లోలో ఉన్నామంటే ఇంకేమైనా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతో మాట్లాడమన్నా మాట్లాడిస్తా మేడంతో, ఓకేనా? లేదు అంత లేదు. మేడం గారు ఆ రోజు మేము లేకపోతే ఎంత చేసేవారు కాదు. అదే అంటున్నా, శ్రీకాకుళంలో మనకి ఇదయింది. నేను నీ ద్వారా అవుతుందని అనుకుంటున్నాను, అంతకుమించి ఏం లేదు, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ రా, బాయ్. బాయ్. సాయి పల్లవి గారి అసిస్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన మీరు కూడా ఆయన నమ్ముతున్నారు కాబట్టి ఆయన త్రూ మీరు వెళ్తున్నారు, ఆయన కూడా హెల్ప్ చేస్తా అన్నారు. సో ఇప్పుడు హ్యాపీనేనా? అవునండి, చాలా హ్యాపీ. ఇప్పటికే అర్థం నాకు న్యాయం దొరికింది అనే ఒక ఫీల్ లో ఉన్నానండి. అది మా వైజాగ్ సత్య గారి ముందుండి అవునండి, అంతే మంది నిజాయితీ ఉంటే ఎలాగోలా నువ్వు హ్యాపీ. ఆయన స్టార్టింగ్ లో నా దగ్గరకు వచ్చాడు, వచ్చి ఈ ప్రాబ్లం ఇట్లా ఉంది అని చెప్పాడు. నేను అన్నాను, యూట్యూబ్ లోనా, ఇన్స్టాగ్రామ్ లోనా, ఫేస్బుక్ లోనా ఏదైనా కాపీ కొట్టే రైట్స్ అయితే అందరికీ ఉంటాయి. నేను చాలా సినిమాల్లో చూస్తున్నాను, ఒక సాంగ్ ఉంటుంది, మనమే మీమ్స్ కోసం వాడుతూ ఉంటాము, ఉంది. మనం డిమాండ్ చేయలేము, మనం ఏం చేయలేము. కాకపోతే నా స్టెప్ లాగా ఉందని వెళ్ళి ఆమెకు ఒకసారి మన కృతజ్ఞత తెలుపుదామా అని చెప్పినాను. కొంతమంది గొడవలు ఏం పడొద్దు అని చెప్పిన. కొంతమంది తర్వాత నాకు ఈ అబ్బాయి కూడా ఫ్రెండ్ ఎప్పటి నుంచి, ఈ అబ్బాయి శ్రీకాకుళం అనమాట, నితిన్. తిని కూడా నాకు ఫ్రెండ్. సాయి పల్లవి దగ్గర వర్క్ చేస్తున్నాడు నాకు తెలుసు, కానీ నేను ఆయనకి ఫోన్ చేయాల, తనే నాకు ఫోన్ చేశాడు. ఏంటి సత్య గారు ఇట్లా మీ ఫ్రెండ్ అని అంటే, ఇలా మరి మేడం గారిని ఒకసారి కలిపియు అంటే, లేరు ఆమె కేరళలో ఎక్కడ ఉన్నారని చెప్పాడు. వచ్చినాక ఖచ్చితంగా కల్పిస్తాడు. ఆ మేడం కూడా చాలా మంచి వ్యక్తి కదా, అదనమాట.